హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రాజకీయ నాయకులు జస్ట్ తమ ఓట్ల కోసం ప్రజలు ఎంత నష్టపోయినా పట్టించుకోరు అనడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీనే ప్రధాన ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఆమె ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే, ఆ రాష్ట్రంలో స్వస్థ్య సాథి అనే ఒక ఆరోగ్య పథకం అమలు అవుతోంది. దీన్ని టీఎంసీ ప్రభుత్వం అమలు చేస్తుంది. తాజాగా ఈ పథకం కింద 1,00,00,000 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు అని, దీనివల్ల మేము ఒక మైల్ స్టోన్ సాధించాము అని మమతా బెనర్జీ ఒక ట్వీట్ చేశారు. ఈ 1,00,00,000 మంది లబ్ధిదారులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి 13,156 కోట్ల రూపాయలను మేము విడుదల చేశాం. దీనివల్ల మా రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య బీమా అందుతుంది. చాలామందికి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వాళ్ళంతా దీని నుంచే చికిత్స చేయించుకుంటున్నారు అని మమతా బెనర్జీ సగర్వంగా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇందులో చాలా మతలబు ఉంది అని స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఆ మతలబు ఏంటి, అండ్ మమతా బెనర్జీ జస్ట్ ఓట్ల కోసం ఎంత దారుణానికి తెగబడ్డారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా మమతా బెనర్జీ చేసిన ట్వీట్ను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే, రాష్ట్రంలో ఈ పథకం కింద లబ్ధిదారులు 1,00,00,000 మంది అని ఆమె వెల్లడించారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఆ లబ్ధిదారులకు 13,156 కోట్ల రూపాయలను తాము విడుదల చేశామని చెప్పుకొచ్చారు. అంటే 1,00,00,000 మందికి 13 కోట్ల రూపాయలు, అంటే ఒక రోగికి 13,000 రూపాయల చొప్పున ఈ పథకం ద్వారా వెచ్చించినట్లు లెక్క. ప్రస్తుతం మనం హాస్పిటల్కు ఒక్కసారి వెళ్ళి వస్తే ఖర్చు ఎంత అవుతుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చిన్న చిన్న సమస్యలకే 10,000, 20,000, కొంచెం మంచి హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో మనకే తెలియదు. జనరల్గా చిన్న ఏదైనా దెబ్బ తగిలినా, లేదంటే ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే ట్యాబ్లెట్లకు సైతం ఈ 13,000 రూపాయలు ఎక్కడా సరిపోవు. జస్ట్ రవాణా ఖర్చులకు మాత్రమే సరిపోతాయి అంతే. సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అమలు చేస్తున్న స్వస్థ్య సాథి అనే ఈ పథకం ద్వారా జస్ట్ లబ్ధిదారులకు ప్రయాణ ఖర్చులు మాత్రమే అందుతున్నాయే తప్ప ఇక మిగిలిన ఎటువంటి ఖర్చులు అందడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పేరిట అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తుంది. పర్ పర్సన్కు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా అందే విధంగా కేంద్రంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ పథకం అమలవుతోంది. 2018 నుంచి ఈ పథకం కొనసాగుతూనే వస్తుంది. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేస్తూ వస్తూ ఉన్నాయి. గతంలో తెలంగాణలోని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, అండ్ ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు, అండ్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వీళ్ళు అమలు చేయలేదు. కానీ కేసీఆర్ చాలా తెలివిగా తన రాజకీయ నీతిజ్ఞతతో ఈ ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం చాలా మంచిదని 2021లో తెలంగాణలో అమలు చేస్తూ వచ్చారు. ఇప్పటికీ కూడా అది తెలంగాణలో అమలవుతుంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే, కేజ్రీవాల్ గురించి మనందరికీ తెలుసు. కేజ్రీవాల్ కూడా ఢిల్లీ కేంద్రంతో ఇదే విధంగా తగువలాడి ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాన్ని మేము మా రాష్ట్రంలో అమలు చేయబోము, మేము ప్రత్యేకంగా కొన్ని పథకాలను తీసుకొస్తాం ఆరోగ్యానికి సంబంధించి, వాటి ద్వారా మాత్రమే మేము ఆరోగ్యాన్ని అందిస్తాం పేదలకు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం నుంచి మొహల్లా క్లినిక్ లాంటివి ఏర్పాటు చేశారు. కానీ అవి ఆ తర్వాత ఎంతో అధ్వాన్నంగా తయారైపోయాయి. కొన్ని చోట్ల అయితే ప్రజలు అసలు అక్కడికి రావడమే మానేసిన పరిస్థితి ఏర్పడింది. సో ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అయింది. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుష్మాన్ భారత్ అక్కడ అమలు అవుతుంది ఇప్పుడు. ఇక మన దేశంలో ఈ పథకం అమలు కాని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది జస్ట్ పశ్చిమ బెంగాల్ మాత్రమే. ఆ పశ్చిమ బెంగాల్లో జస్ట్, అంటే ఈ పథకాన్ని జనరల్గా అమలు చేస్తే మోదీ ఫోటో అనేది ఆ కార్డుపై ఉంటుంది. జస్ట్ ఒక ఫోటో కనిపిస్తుంది అన్న కారణంతో ఏకంగా పథకాన్నే ఆపేశారు. ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఒక వ్యక్తికి 5 లక్షల రూపాయలు అందుతున్నాయంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. 5 లక్షల రూపాయలు అంటే హార్ట్ సర్జరీ, క్యాన్సర్, ఇలా పెద్ద పెద్ద రోగాలకు సైతం ట్రీట్మెంట్ ఉచితంగా చేయించుకోవచ్చు. దానికి సంబంధించిన ఖర్చులన్నిటినీ ప్రభుత్వమే ఉచితంగా భరిస్తుంది. కాబట్టి
పేదలకు ఎటువంటి ధోకా ఉండదు. అంతేకాకుండా నార్మల్ ఎంగేజ్ వాళ్ళకైతే పేదలు రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ ఈ బీమా వర్తిస్తుంది. ధనికులకు మాత్రమే ఇది వర్తించదు. అంతేకాకుండా 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఈ బీమా వర్తిస్తుంది. ధనికులైనా పేదలైనా ఏ ఒక్కరైనా కూడా 70 ఏళ్ళు దాటారంటే ఖచ్చితంగా వాళ్ళకు ఈ ఆయుష్మాన్ భారత్ అనే పథకం వర్తిస్తుంది. కాబట్టి ఇది మన దేశంలోని పేద ప్రజలకు ఆరోగ్యపరంగా ఒక వరప్రదాయనిగా భావించవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ పేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించాలి అనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని తీసుకువచ్చారు. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నా కూడా కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళు జస్ట్ ఒక ఫోటో కనిపిస్తుందన్న కారణంతో తమ సొంత రాష్ట్రాలు తమ రాష్ట్ర నిధులతో వేరే పథకాలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇవి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులను వెచ్చించలేక పూర్తిగా అల్లాడిపోతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఎక్కువగా జీఎస్టీ నుంచి డబ్బులు ఇవ్వడం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మాపై వివక్ష చూపిస్తోంది, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు తమ రాష్ట్రంలో ఇలాంటి అనవసరమైన పథకాలను అమలు చేయడం ద్వారా ఏకంగా పేద ప్రజలను చాలా అంటే చాలా మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. వారికి దక్కాల్సిన ఆరోగ్య బీమాను 5 లక్షల రూపాయలు దక్కే ఆరోగ్య బీమాను కాస్త వీళ్ళు చేస్తున్న పనుల వల్ల జస్ట్ 13,000 రూపాయల సగటు మాత్రమే అందుతోంది. ఈ 13,000 రూపాయలు ఎక్కడ, 5 లక్షల రూపాయలు ఎక్కడ, వీటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మమతా బెనర్జీ దీనిపై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక పేద వ్యక్తికి ఆరోగ్య బీమా అనేది నార్మల్ విషయం కాదు. ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా చిన్న జ్వరం వచ్చినా లేదంటే చిన్న వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి ఇలాంటివి ఏమైనా వస్తే ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా అక్కడ మనం ఒక్కసారి కనుక అడుగు పెట్టామంటే మన రక్తం తాగే వరకు వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు. రూపాయి ముక్కు పిండి మరి వసూలు చేస్తారు. ఒకవేళ పేషెంట్ చనిపోయినా కూడా డబ్బులు కట్టే వరకు అతని డెడ్ బాడీ సైతం ఇచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెబుతున్న హాస్పిటళ్ళు సైతం ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక పేదవాడికి 5 లక్షల ఆరోగ్య బీమా అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దాని నుంచి షుగర్, బీపీ, క్యాన్సర్ ఇలాంటి ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మమతా బెనర్జీ తన స్వార్థం చూసుకోకుండా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావాలంటే ఒక ఫోటోనే కాబట్టి ఆ ఫోటోని చిన్నగా చేయడమో లేదంటే కేంద్రంతో మాట్లాడుకుని ఫోటోనే లేకుండా జస్ట్ గవర్నమెంట్ పరంగా ఒక లోగో వేసి ఇచ్చినా బాగుంటుంది. అంతేకాని జస్ట్ ఒక ఫోటోను చూపిస్తారు అనడం కోసం పూర్తిగా ఇంత పెద్ద ఆరోగ్య బీమానే కట్ చేయడం అంటే అది నార్మల్ విషయం కాదు. ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళేమీ కాదు, వాళ్ళు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. ఒకవేళ మమతా బెనర్జీ కనుక మారకపోతే ఆమెను మార్చాల్సిన బాధ్యత ప్రజలే తీసుకుంటారు అనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.